నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ ఈ రోజు మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో ఉన్నాం అన్నమాట. ఎందుకంటే రేపటి నుంచి కూడా దసరా సెలవులు కూడా రాబోతున్నాయి. అందరి స్కూళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సెలవులు అనేవి కూడా ఇస్తున్నారు అన్నమాట. ప్రతి ఒక్క విద్యా సంస్థలకు కావచ్చు, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ రోజు నుంచి వాళ్ళందరికీ కూడా సెలవులు కేటాయించడం జరిగింది. ఆ సెలవుల్లో వీళ్ళందరూ కూడా బస్సులు చాలా వరకు ప్రిఫర్ చేసుకుంటారు. ఆ బస్సుల నుంచి వాళ్ళ ప్రాంతాలకు కావచ్చు, వాళ్ళ గ్రామాలకు కావచ్చు, వాళ్ళన్నింటికి కూడా వెళ్తూ ఉంటారు. అలాగే తెలంగాణ నుంచి ఆంధ్రాకు కూడా వెళ్తుంటారు. వాళ్ళందరూ కూడా వెళ్లే క్రమంలో కావచ్చు బస్సుల మీద ప్రయాణం చేస్తుంటారు. బస్సులు, ట్రైన్స్ అనేవి కూడా చాలా వరకు ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. సౌకర్యం కోసం, భద్రతా సౌకర్యం కోసం, వాటన్నిటి కోసం కూడా వీళ్ళందరూ ఇక్కడ నుంచి కూడా బస్సులలో పోవడానికి చాలా వరకు కూడా ప్రిఫర్ చేస్తారు. కాకపోతే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ దసరా సెలవుల సమయంలో కూడా ఛార్జీలు అనేవి కూడా కొంచెం వరకు కూడా పెంపు చేశారని చెప్తున్నారు. 1.5% దాకా కూడా పెంపు చేశామని చెప్తున్నారు. కొన్ని స్పెషల్ బస్సు వరకే ఇదంతా కూడా ఉంది, మిగతా బస్సులకు కూడా లేదని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. కాకపోతే అసలు ఎలాంటి వాటిపైన వీళ్ళందరూ కూడా ఛార్జీలు అనేవి కూడా పెంపు చేశారు, ఏ విధంగా ఏ జీవో ప్రకారం చేశారు అనే దానిపై కూడా మనం ఇక్కడ ఉన్న అధికారులను కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న ప్రయాణికులను కూడా అడుగుదాం. అసలు బస్ ఛార్జీలు ఏమైనా పెంపు చేశారా, స్పెషల్ బస్సుల మీద, లేకపోతే ఏ బస్సులకి పెంపు చేశారనే దానిపై కూడా మనం అడిగి తెలుసుకుందాం. అలాగే మహిళలకు కూడా కొన్ని బస్సులలో కూడా చూసుకున్నట్లయితే వాటికి కూడా ఫ్రీ ఇచ్చారనమాట. పల్లె వెలుగు బస్సులు కావచ్చు, గ్రామాలలో తిరిగే బస్సులు అన్నిటికీ కూడా మహిళల వారికి కూడా ఫ్రీ బస్ అనేది కేటాయించారు. దాని గురించి కూడా అంటే వీళ్ళు మహిళలకు కూడా ఏమైనా ఫ్రీ ఉందా, లేకపోతే ఆ బస్సులకు కూడా ఏమైనా ఫీజు ఛార్జ్ అనేది పెంపు చేశారనే దానిపై కూడా ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న ఇక్కడ ప్రయాణికులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు దసరా సెలవులు కూడా అందరికి కూడా ఇచ్చారన్నమాట. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దసరా సెలవులకు కూడా ఇప్పుడు ఆంధ్ర కావచ్చు, అలాగే ఖమ్మం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి బస్ ఛార్జీలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఎలాంటివి పెంచుతున్నారు ఏంది అనే దానిపై కూడా మనం ఇప్పుడు ఎంజీబీఎస్ లో కూడా సిఆర్ఎం గారు ఉన్నారు, మనం మాట్లాడదాం. శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి, చాలా సంతోషము సార్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంజీబీఎస్ నుంచి చాలా వరకు కూడా బస్సులు కేటాయిస్తున్నారు. ఎన్ని బస్సులు కేటాయించారు, ఎన్ని స్పెషల్ బస్సులు ఉన్నాయి, మరి ఈ సెలవుల వరకు ఎన్ని బస్సులు దాకా కేటాయిస్తున్నారు? కొంతమంది ఏమో ఛార్జీలు పెంచారని చెప్తున్నారు, కొంతమంది ఏమో ఛార్జీలు పెంచలేదు, స్పెషల్ బస్సు వరకే పెంచారని చెప్పి కొంతమంది అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు సార్? మనకి ఏం చేసామంటే మా ఆపరేషన్స్ అనేటువంటి ఈ రోజు నుంచి చెప్పాలంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే పిల్లలకు సెలవులు అనేటువంటి మీకు తెలిసే ఉంటుంది, పాఠశాలకు ఈ రోజు నుంచి సెలవులు కాబట్టి ఈ రోజు నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాం. రేపు అమావాస్య ఉంది, మేబీ కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ ఈ రోజు కొంత గొప్ప ఉంటుంది. ఓకే, 20వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా మా ఆపరేషన్స్ మేము ప్లాన్ చేసుకున్నామండి. మన స్టేట్ వైడ్ మొత్తం కూడా 7,000 బస్సులు మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. అంటే ట్రాఫిక్ అనుగుణంగా, ఇప్పుడు ట్రాఫిక్ వచ్చింది అనుకో, దానికి అనుగుణంగా ఖచ్చితంగా మేము బస్సులు ప్రొవైడ్ చేస్తాము. ప్రయాణికులకు ఏ ఇబ్బంది కలగకుండా చూస్తాం. రైట్. రెండోది ఏంటంటే మా రంగారెడ్డి తరఫున, అంటే జస్ట్ ఎంజీబీఎస్ నుంచి ముఖ్యంగా చూసినట్టయితే ఈ రంగారెడ్డి ఆపరేషన్స్ అనేటువంటిది ఇంటర్స్టేట్ ఎక్కువ ఉంటుంది మనకు. అంటే మిగతా ప్రాంతాలకు కానీ లేదు ఇంటర్స్టేట్ కానీ ఉంటుంది. టోటల్గా ఓపీఆర్ఎస్, నాన్ ఓపీఆర్ఎస్ కలిపి 420 బస్సులు మనం ఇక్కడి నుంచి ఎక్స్ట్రాగా నడుపుతున్నామండి. ఈ ఎక్స్ట్రా బస్సులు అనేటువంటివి మనం ఏం చేస్తామంటే అప్లో పోయినప్పుడు ట్రాఫిక్తోనే వెళ్తాయి, డౌన్లో వచ్చేటప్పుడు మనకు ట్రాఫిక్ రాదు. కాబట్టి 1.5 year అనేటువంటి కొన్ని స్పెసిఫిక్ డేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 20వ తారీఖు పెట్టుకున్నాము, దాని తర్వాత సబ్సిక్వెంట్గా 27th నుంచి 1వ తారీఖు వరకు పెట్టడం జరిగింది. అది ఎప్పుడు కూడా ప్రతి పండగ కూడా మనం చేసేటువంటి క్రియ తప్ప ఏదో కొత్తగా మేము పెట్టింది లేదు, పెంచింది లేదండి. ఎందుకు అంటే అప్లో పోయినప్పుడు జనాలు వెళ్తారు, రాంగ్ వచ్చేటప్పుడు 2-3తో వస్తాయి, అసలు వర్చువల్గా అసలు ఖాళీగా వచ్చేస్తుంటాయి. అట్లీస్ట్ డీజిల్ ఖర్చు అన్నా మిగులుతుందన్న ఉద్దేశంతోనే చేస్తాం తప్ప ప్రయాణికులకు ఏదో అసౌకర్యం కలిగించడం ఉద్దేశం కాదు. అంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే స్త్రీలకి ఫ్రీ బస్ అనేది ఇచ్చి తర్వాత ఆ డబ్బులు ఎట్లా వసూలు చేయాలో తెలియక మా మీద పెట్టి, అంటే వచ్చేటప్పుడు పండగలప్పుడు వీటప్పుడు కూడా ఎక్స్ట్రా ఛార్జీలు పెంచి మా దగ్గర వసూలు చేస్తున్నారు అని చెప్పి కూడా ప్రజలందరూ అనుకుంటున్నారు. అదే గవర్నమెంట్ కూడా అనుకుంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? అటువంటిది ఏం లేదండి. ఎందుకు అంటే షెడ్యూల్ సర్వీసెస్లో ఏదైతే ఉన్నాయో అంతకుముందు ఏవైతే నడుస్తున్నాయో అవన్నీ కూడా నడుస్తూ ఎక్స్ట్రా వాటికి మాత్రమే మనము ఈ వసూలు చేయడం జరిగింది. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ సందర్భంగా ఎవరైతే వెళ్తున్నారో తమ ఊర్లకు ఎక్స్ప్రెస్ వరకు, అంటే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ వరకు మేము ఇచ్చాం, అప్ టు తెలంగాణ రీజన్ వరకు. వాళ్ళ ఆధార్ కార్డు మీద కానీ ఏదైనా ఐడెంటిటీ కార్డు మీద కానీ, గుర్తింపు పొందిన ఐడెంటిటీ కార్డు మీద కానీ అలా చేయిస్తున్నాము, వాళ్ళు చేయొచ్చు కూడా. అటువంటిది ఏం లేదండి. ఇప్పుడు ఆంధ్ర ప్రయాణించే వ్యక్తులకి, లేడీస్ కి ఏం చెప్తారు? అక్కడ కూడా ఒక స్త్రీ శక్తి అనే ఒక పథకం కూడా వచ్చింది, వాళ్ళకి కూడా అక్కడ ఫ్రీ ఉంది. మన తెలంగాణలో అయితే ఆధార్ కార్డు అయితే పనిచేయదు, మరి ఎట్లా? ఇప్పుడు ఏంటి అంటే ఆధార్ కార్డు అనేటువంటిది తెలంగాణ సంబంధించిన ఆధార్ కార్డు విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ మాత్రం వర్తిస్తుంది. దాన్ని బయటికి వెళ్ళారనుకో దానికి ఎక్స్ట్రా ఖచ్చితంగా దాని ఛార్జెస్ తీసుకోబడతాయి.
ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి కానీ ఆంధ్ర సంబంధించిన వ్యక్తులు కానీ ఇక్కడి నుంచి ప్రయాణం చేయటం మాత్రం కుదరదండి. కుదరదంటే మామూలు డబ్బులు పెట్టుకొని వాళ్ళు టికెట్ తీసుకోవాల్సిందే తప్ప వాళ్ళ కాళ్ళు ఇక్కడ చెల్లింపు అనేటువంటి జరగదు. అంటే ఏ బస్సులు ఏ సిటీలకి ఎన్ని బస్సులు కేటాయించారు, ఎన్ని బస్సులు దాకా కేటాయించారు మొత్తం మన తెలంగాణ? తెలంగాణలో చూసినట్టయితే సెక్టర్ వైజ్గా మీకు కావాలంటే డేటా ఇవ్వగలుగుతాను. దాదాపు 7,000 బస్సులు 20వ తారీఖు నుంచి 1వ తారీఖు నడపడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మాకు పర్టికులర్గా రంగారెడ్డి అంటే ఎంజీబీఎస్ అంటే కొద్దిగా రంగారెడ్డి నుంచే మాకు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందండి. అవేమో 420 దాకా. అంటే పర్టికులర్గా ఏ సెక్టర్స్ అంటే విజయవాడ సెక్టర్స్, ఆంధ్ర సెక్టర్స్ అయినటువంటిది విజయవాడ సెక్టర్. అదే కాకుండా ఇంటర్స్టేట్ అయినటువంటి బెంగళూరు సర్వీసెస్ వాటికి కూడా మనం కేటాయించడం జరిగింది ముఖ్యంగా. ఇవి కాకుండా మనకి ఏంటంటే ఇక్కడ నుంచి ఆదిలాబాద్ కావచ్చు, లేకపోతే మంచిర్యాల కావచ్చు, పోలవరం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, ఆ సెక్టర్స్లో ట్రాఫిక్ ఉంటుందండి. దానికి అనుగుణంగా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే ఓవరాల్ గా తెలంగాణలో దసరా పండుగకి ఓవరాల్ గా మొత్తం ఎన్ని బస్సులు దాకా ఉన్నాయి, ఎన్ని బస్సులు కేటాయించారు మొత్తం? తెలంగాణలో మన ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సులు అయితే నేను చెప్పగలుగుతాను. ఆన్ యావరేజ్ 2,000 బస్సులు మన దగ్గర నుంచి ఎంజీబీఎస్ నుంచి వెళ్తుంటాయి. ఇవి కాకుండా ఈ అదనంగా మేము ఏం చేసామంటే 7,754 బస్సులు అనేటువంటిది ఓవరాల్ స్టేట్ వైడ్ మొత్తం నడుపుతున్నాం. ఓకే, అయితే మీరు ఎట్లా అడుగుతున్నారంటే ఎంజీబీఎస్ ఎన్ని బస్సులు పోతున్నాయని అడుగుతున్నారు. ఇవి కాకుండా మన రంగారెడ్డి తరపున 420 బస్సెస్ పోతున్నాయి ఈ పీరియడ్ లో. ఇది కాకుండా కూడా మిగతా చోట్ల నుంచి వచ్చే బండ్లు కూడా ఎన్ రూట్ గా కొన్ని టచింగ్ ఉంటాయి, ఎంజీబీఎస్ టచింగ్ ఉంటాయి. ఈ ఎంజీబీఎస్ ప్రతి ఒక్క బస్సు టచ్ కావడం ఇబ్బంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఏం చేసామంటే ట్రాఫిక్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచే వాళ్ళు ప్రయాణికులకు సౌకర్యార్థం, ఫర్ ఎగ్జాంపుల్ ఆరంగర్ ఉందనుకోండి, మహబూబ్నగర్ సెక్టర్, కర్నూలు సెక్టర్ అనేటువంటి అక్కడ ఏర్పాటు చేయడం ఎక్స్ట్రా బస్సెస్ గురించి. అదేవిధంగా ఉప్పల్ సెక్టర్ చూసుకున్నట్టయితే వరంగల్ సెక్టర్ చూసుకోవడం జరుగుతుంది అక్కడి నుంచి. అదేవిధంగా కరీంనగర్ సెక్టర్ చూస్తే జేబీఎస్ నుంచి కరీంనగర్ సెక్టర్ బస్సెస్, నిజామాబాద్ బండ్లు, మెదక్ బండ్లు అక్కడి నుంచి ఆపరేటింగ్ చేస్తాం. ఇది కాకుండా కూడా మనం ఏం చేస్తున్నామంటే ఎల్బీ నగర్లో విజయవాడ ట్రాఫిక్ కానీ ఖమ్మం ట్రాఫిక్ కానీ ఉన్నట్టయితే, ఒకవేళ ట్రాఫిక్ అక్కడ ఎక్కువ ఉన్నట్టయితే బస్సులను కూడా అక్కడ పుల్అప్ చేసుకొని అక్కడి నుంచే ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? దసరాకి అందరు కూడా క్షేమంగా వెళ్ళాలని చెప్పి అందరు కూడా కోరుకుంటున్నారు. చాలా వరకు అయితే మీ బస్సులు అంటే ఆర్టీసీని నమ్ముకొని చాలా వరకు వెళ్తుంటారు, వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ అండి అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు మన ప్రయాణికులకు అందరికీ, మీకు ప్రజలందరికీ కూడా. ఆర్టీసీ ప్రజల యొక్క ప్రయాణ వ్యవస్థ ఇప్పుడు కూడా మేము ప్రయాణికుల గురించి ఆలోచిస్తుంటాం. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మన ఎంజీబీఎస్లో కూడా ఒక మే హెల్ప్ బోర్డు పెడుతూ, మన ఆడియో సిస్టమ్ని కూడా పెట్టుకుంటూ, మా కంట్రోలర్స్ కానీ మా సూపర్వైజర్ పెట్టేసుకొని వాళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా డైరెక్షన్స్ ఇస్తూ ప్రాపర్గా వాళ్ళని గైడ్ చేసి మంచి క్షేమంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.